అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. రబ్బిష్రహ్లీ సద్రి యస్రిలి అమ్రి వహలుల్ ఉక్దతం మిల్లిసాని యఫ్ఖౌలి. దీని అర్థం, నేను చెప్పబోయే ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆలోచించగల శక్తి ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి నేను ఆ దువా చదవడం జరిగింది. ఇంత క్లుప్తంగా ఎందుకు ఇది చెప్పడం జరుగుతుందంటే, ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా మైనారిటీలపై అందరికీ ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది. ప్రతి ఒక్క అందరికీ వచ్చేసింది మైనారిటీల మీద ప్రేమ. అదేమంటారు, ఒక సామెత ఉంది, సవితి తల్లికి ప్రేమ వస్తేనంట వెన్నెల్లో కూర్చోబెట్టి పిల్లలకి పేలు చూసిందంట, పేలు కొట్టిందంట. అట మన వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు మైనారిటీల మీద ఎక్కడ లేని ప్రేమ కనబరుస్తున్నారు. మైనారిటీల మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా నేను చెప్పడానికి గల కారణాలు ఏంటి అన్నది ఒకసారి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో తర్వాత మీకు క్లుప్తంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను అంశం టు అంశం, అంటే విషయం టు విషయం, ప్రతి ఒక్కటి క్లుప్తంగా నేను చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, తను ఏదైతే తన పార్టీ తరపున మేనిఫెస్టో ఏదైతే రెడీ చేశారో ఆ మేనిఫెస్టోను నౌజ్బిల్లా ఆయన ఖురాన్గా భావిస్తున్నారంట. ఖురాన్ అదేవిధంగా భగవద్గీతగా కూడా భావిస్తున్నారంట, బైబిల్గా కూడా భావిస్తున్నారంట. సాధారణంగా ఏవైతే మత గ్రంథాలు ఉంటాయో, ఎంతో పవిత్రంగా ఉండే ఈ మత గ్రంథాలు ఎంతో పవిత్రంగా మనం వాటిని భావిస్తాం, ఎంతో పవిత్రంగా వాటిని పూజిస్తాము, ఎంతో పవిత్రంగా వాటిని తీసి చదువుతాము. అందులో ఉన్నవి 100కు 100% వాస్తవాలని చెప్పి మనం నమ్ముతాం. మరి అటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫాలో అవుతారు. ఇక్కడ ముఖ్యంగా నేను మైనారిటీలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మైనారిటీలు మేల్కోండి అన్న మాట ఇక్కడ ఎందుకు రాయడం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఖురాన్గా భావిస్తా అన్నారు. నౌజ్బిల్లా ఎంత పెద్ద మాట అంటే, అది అందులో ఉండేవి మనం ఏ విధమైన వాటిలో ఉండే ప్రిన్సిపల్స్ని కానీ మనం ఏ విధంగా ఫాలో అవుతాము, అందులో ఉండే వాటిని మనం 100కు 100% ఖచ్చితంగా మనం ఫాలో చేయాల్సిన అంశాలు ఫాలో చేస్తాం కూడా. మరి అటువంటి ఒక పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోతో పోల్చారు. సంతోషం. పోల్చిన వ్యక్తి ఏం చేశాడు, పోల్చినప్పుడు అంటే నువ్వు మత గ్రంథాలలో ఉండే వాటికి నువ్వు విలువ ఇచ్చేవాడివైతే నువ్వు ఎంత శాతం నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను నువ్వు పూర్తి చేశావు. ఇక్కడ ముఖ్యంగా మైనారిటీల అంశాన్ని నేను మాట్లాడతాను. మైనారిటీలకు నువ్వేం చేశావు? ₹1,00,000 దుల్హన్ పథకంకి ఇస్తానన్నావు. ₹1,00,000 దుల్హన్ పథకానికి నువ్వు ఇస్తామని చెప్పి 2015 ఏప్రిల్ 29న జీవో నెంబర్ 67 తెలుగుదేశం పార్టీ ఏదైతే దుల్హన్ పథకాన్ని గరీబ్ ఆడపిల్లలకు, అంటే ఎవరైతే ఆర్థిక స్తోమత లేని పెళ్లి చేసుకునేందుకు స్తోమత లేని ఆడపిల్లలకు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ దుల్హన్ పథకాన్ని పెట్టారో ఆ దుల్హన్ పథకం కింద ₹50,000 తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే దాదాపు 40,000 మందికి ఈ దుల్హన్ పథకం అనేది 200 కోట్ల రూపాయలతో ఆనాడు 2015 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, రైట్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఏం చెప్పావు? 50,000 తీసేసి ₹1,00,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ ₹1,00,000 విషయంలో సెప్టెంబర్ 9వ నెల ఏదైతే 2019 9వ నెల నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జీవో నెంబర్
105 కింద, జీవో నెంబర్ 105 కింద దాన్ని వైఎస్ఆర్ కళ్యాణ పథకం కింద పేరు మార్చి అది 2020 ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, 3 సంవత్సరాల వరకు దాని ఊసే లేదు. 3 సంవత్సరాల వరకు దాని ఊసు లేకపోతే ఎప్పుడైతే హైకోర్టు ముట్టిక్కాయలు వేసిందో, ఎప్పుడైతే కోర్టు ముట్టిక్కాయలు వేసిందో అప్పుడు నామమాత్రంగా జస్ట్ కొద్ది మందికి మాత్రమే ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి 5,000 మందికి మాత్రమే ఈ పథకాన్ని అందజేసి చేతులు దులుపుకున్నారు. ఎన్నో ఆంక్షలు పెట్టాడు దానికి సంబంధించి. 10th క్లాస్ చదివి ఉండాలంట, ఖచ్చితంగా ఈ ఆంక్షల్లో నెగ్గితేనే ఆయన దుల్హన్ పథకాన్ని ఇస్తారు. ఇది మైనారిటీలను వంచడం కాదా? ముఖ్యంగా నువ్వు ఖురాన్తో పోల్చావు. ఖురాన్తో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇది పోల్చినప్పుడు, ఆ పవిత్ర గ్రంథంతో నువ్వు పోల్చినప్పుడు నువ్వు చెప్పింది చెయ్యాలా వద్దా? ఇది మైనారిటీలు, వైఎస్ఆర్సీపీలో ఉండే మైనారిటీలు ఇది ఆలోచించరా? ఎంతసేపు 4% రిజర్వేషన్, 4% రిజర్వేషన్, 4% రిజర్వేషన్, రైట్, 4% రిజర్వేషన్ గురించే మనం మాట్లాడదాం. 4% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడే ముందు 4% రిజర్వేషన్ 2004 నుంచి 9 హయాంలో అది పెట్టినా దాన్ని చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు దానిని కొనసాగిస్తూ వచ్చారు. అదే సమయంలో ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వెళ్ళి ఈ పథకాన్ని రద్దు చేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి వెళ్ళినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ముస్లిం పక్షపాతి అయినప్పుడు ఏం చెయ్యాలి? దాన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా? తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టులో ఇక్కడ నుంచి లాయర్లను పంపించి వీళ్ళ ఖర్చులకు ఇచ్చి, లాయర్ ఖర్చులకు ఇచ్చి ఆ 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ను రద్దు చేయవద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్షపాతిగా ఆనాడు నిలబడింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే, ఒకవేళ పార్టీలకు అతీతంగా అన్నోన్ వ్యక్తిగా మనం మాట్లాడితే కనుక తెలుగుదేశం పార్టీ చేసింది ఆనాడు మైనారిటీలకు 100%, 100కు 100% రైట్. ఎందుకంటే మన వైపు నిలబడి ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి ఏదైతే అక్కడ హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో రద్దు చేయండి ఈ 4% రిజర్వేషన్ అని, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఎవరైతే అప్పుడు సీఎంగా ఉన్నారో ఇక్కడ నుంచి లాయర్లను అక్కడికి పంపించి జస్ట్ అటెండ్ అవ్వండి చాలు, 5 లక్షల రూపాయలు లాయర్కు ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ నుంచి లాయర్ను పంపించి అక్కడ 5 సంవత్సరాల పాటు కొనసాగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సరే, అక్కడికి ఈ 4% రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు అయిందా? కాదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రీసెంట్గా ఏవైతే సంవత్సరం క్రితం ఏవైతే ఎమ్మెల్సీ రాజ్యసభకు ఏవైతే అభ్యర్థులను ఎంపిక విషయంలో అదే ఆర్ కృష్ణయ్యను, అదే ముస్లిం ద్రోహి ఆర్ కృష్ణయ్యను, అదే మైనారిటీల ద్రోహి ఆర్ కృష్ణయ్యను జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? తీసుకువెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఒకటి ఆర్ కృష్ణయ్య తెలంగాణ వ్యక్తి, 2 ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయమన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? రాజ్యసభలో కూర్చోబెట్టారు. వైఎస్ఆర్సీపీ తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున. ఈ మైనారిటీలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో కనీసం కొంతైనా ఆలోచించే శక్తి ఒకవేళ మైనారిటీలకు ఉంటే, అందుకే నేను దువా చదివాను, రబ్బి ష్రహ్లీ సద్రి యస్రిలి అమ్రి వహలుల్ ఉగ్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. దీని అర్థం విని సరిగ్గా అర్థం చేసుకొని ఆలోచించగలే శక్తి ఈ దేవుడు అల్లాహ్ వీళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం. అయితే ఈ మైనారిటీలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి ఏదో చేసేసారన్న అని చెప్పుకుంటూ వస్తున్నారు. మనము జస్ట్ 5 పథకాల గురించే మాట్లాడదాం. 1985లో మొట్టమొదటగా ముస్లిం మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అప్పటి ముఖ్యమంత్రి రామారావు ఏర్పాటు చేశారు మొట్టమొదటగా. 1985లోనే ఆయన ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి సందర్భంలో అదేవిధంగా ఒక్క మైనారిటీ కార్పొరేషనే కాదు, అటువంటి పథకాలు హజ్ హౌసెస్ ఎవరు ఏర్పాటు చేశారు? తెలుగుదేశం పార్టీ హయాంలో హజ్ హౌసెస్ అనేవి ఏర్పాటు చేసి మక్కాకు ప్రతి ముస్లిం కూడా తన జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన ఎంతో పవిత్రమైన ప్రదేశం మక్కా. అటువంటి ప్రదేశానికి మొట్టమొదటగా ఆర్థిక సాయం అందించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మనకు పార్టీలతో సంబంధం లేదనుకుంటే ఒక వ్యక్తిగా, ఒక న్యూట్రల్ పర్సన్గా నన్ను లేదా ప్రజలు ఏదైనా ఆలోచించేటప్పుడు ఎవరు చేశారు ఈ పని అంటే అదొక తెలుగుదేశం పార్టీ చేసింది. అప్పుడు అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీస్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది.
అదేవిధంగా దుల్హన్ పథకం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా దుకాన్ మకాన్ అండి, ప్రతి సంవత్సరం కూడా 1000 మందికి, ప్రతి సంవత్సరం కూడా 1000 మందిని గ్రామీణాల్లోంచి కానీ పట్టణాల్లోంచి కానీ రూరల్ నుంచి కానీ 1000 మందిని చూస్ చేసుకొని వాళ్లకు ఇంటితో పాటు వ్యాపారం చేసుకునేందుకు కూడా ఆ దుకాణాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో దుకాన్ మకాన్ అనే ఒక స్కీమ్ పెట్టింది. ఇటువంటి చెప్పుకుంటూ పోతే దాదాపు మైనారిటీలకు చేసింది తెలుగుదేశం పార్టీ 10 సంక్షేమ పథకాలు ఉన్నాయి. అయితే ఈ ఎవరైతే వైఎస్ఆర్సీపీలో మన మైనారిటీలు ఉన్నారో ఈ మైనారిటీలు కనీసం అర్థం చేసుకోగలిగితే కనుక వైఎస్ఆర్సీపీకి ఇప్పటికిప్పుడే వాళ్ళు బాయ్ బాయ్ చెప్పి పక్కకు వచ్చే పరిస్థితి. వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరేమో అనుకుంటున్నాను నేను. బహుశా వీళ్లకు ఇంత డెప్త్గా తెలియదు అనుకుంటున్నాను నేను. బహుశా ఒకవేళ తెలిస్తే మాత్రం వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా తిరస్కరిస్తారని చెప్తున్నాను రాష్ట్రంలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మైనారిటీలకు చేసింది ఏమీ లేదు. 1000% నేను చెప్తాను, నవరత్నాలు అనేది అందరితో పాటు కలిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడే తప్ప మైనారిటీలకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమీ లేవు. ఉల్టాగా ఉన్న దుకాన్ మకాన్ని రద్దు చేశారు, దుల్హన్ పథకాన్ని ఆపేశారు. దుల్హన్ పథకం 50,000 లక్ష రూపాయలని చెప్పి నామమాత్రంగా కండిషన్స్ పెట్టి 10th క్లాస్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి దాన్ని ఆపేసిన పరిస్థితి. ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి ఉల్టాగా నష్టం చేశారే తప్ప లాభం చేసింది ఏమీ లేదంటున్నాను నేను ఒక మైనారిటీ వ్యక్తిగా. అదేవిధంగా మీరు నా కల్మా రిలేషన్ మనకు ఉంది కాబట్టి ప్రతిదీ కూడా నేను క్లుప్తంగా క్షుణ్ణంగా ఇది తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ ఇన్ని సంవత్సరాలు ఏవైతే ఈ ప్రభుత్వంలో జరిగాయో, ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో గొంతెత్తితే అరెస్టులు, గొంతెత్తితే బెదిరింపులు, గొంతెత్తితే వాళ్ళను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడం, అరాచకాలు చేయడం, ఇవే జరుగుతున్నాయి. కానీ ఇప్పటికైనా సరే ఎవరో ఒకరు గొంతు విప్పకపోతే, ఎవరో ఒకరు మాట్లాడకపోతే పబ్లిక్ మైనారిటీలు ముఖ్యంగా మోసపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు అన్న విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా నేను తేట తెల్లం చేసేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే నేనేదో ఊరికే జస్ట్ మీకు నోట్తో లెక్కలు చెప్పేసి, నోట్తో ఏదో ఇది చేసేస్తున్నాడని చెప్పేసి మిమ్మల్ని నమ్మిచ్చేసి ఓట్లు తెలుగుదేశం పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలి మైనారిటీలు అన్న ఉద్దేశంతో కాదు. లెక్కలతో సహా చెప్తాను. ఎవరైనా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా నాతో పాటు డిబేట్కు రావచ్చు. లెక్కలు ప్రతి ఒక్క రూపాయి లెక్క చూపగలను. ప్రతి మైనారిటీలకు ముఖ్యంగా జరిగిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఇక్కడ చెప్పగలము. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అందరికీ ఇచ్చినట్టే మైనారిటీలకు కూడా ఇచ్చాడే తప్ప మైనారిటీలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఇక్కడ మైనారిటీలు మరొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలు చెప్పేది ఏంటంటే మాకు हमारे आदमी को सीएम दिए, हमारे आदमी को डिप्यूटी सीएम दिए क्या, हमारे आदमी को और एक दिए क्या, हमारे आदमी को कॉर्पोरेटर दिए क्या, हमारे आदमी को एमएलए दिए क्या. ఇక్కడే రాజకీయ అసంతృప్తితో మైనారిటీలు వెనకబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. అసలు మనం మైనారిటీ అన్న విషయం పక్కన పెట్టండి, మనం మెజారిటీ అని చెప్పండి. మీరు ఎందుకు మైనారిటీ చెప్తారు? ఎప్పుడో దేశం విడిపోయినప్పుడు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నప్పుడు అప్పటి రాజ్యాంగంలో మైనారిటీలుగా మనల్ని పరిగణించారు. ఇప్పుడు మైనారిటీలని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? దాదాపు 30 కోట్లకు పైచులుకున్నప్పుడు మనం మైనారిటీ అవ్వము అన్న మీరు ఆలోచన ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మనకు ఈ సీట్ల విషయంలో అందరికీ వచ్చినట్టు వస్తాయి. 4% ఉన్న కమ్యూనిటీకి 15 సీట్లు రావడం ఏందండి? 30% మంది ఉన్న మైనారిటీలు అని చెప్పి పేరు పెట్టి మైనారిటీలు ఎప్పుడైతే మీరు విడిగా మనల్ని విడిగా ఎప్పుడైతే మీరు పరిగణించుకుంటారో వాళ్ళు కూడా మనల్ని విడిగా పరిగణిస్తూ ఉంటారు. ఎక్కడ ముఖ్యంగా సరే టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి ఈ రాజకీయ అసంతృప్తి ఏదైతే ఉందో ఈ రాజకీయ అసంతృప్తి పక్కన పెట్టి మైనారిటీలు ఏ విధమైనటువంటి పథకాలతో బాగుపడతారు, మైనారిటీలకు ఆర్థిక అభివృద్ధి చేయడంలో కానీ తమ జీవన ప్రమాణాలను పెంచే విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందన్నది నేను క్లుప్తంగా చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా అందరూ అర్థం చేసుకోగలరని చెప్పి నేను కోరుతున్నాను. ఒకసారి మనం మైనారిటీలు ఏం చేసామన్నది విందాం ఒకసారి. ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్పినట్టు 1985లో మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ అన్నది తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీని ఉద్దేశం ఏందయ్యా
అన్నది ఒకసారి మనం చదువుదాం. మైనారిటీల జీవన ప్రమాణాలు పెంచేందుకు స్వయం ఉపాధి కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ను 1985లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మైనారిటీ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక్కో యూనిట్కు 3 లక్షల రుణం ఇప్పించి సబ్సిడీగా టీడీపీ ప్రభుత్వం 1 లక్ష ఇచ్చింది. 3 లక్షల రూపాయలు ఇచ్చేది. 3 లక్షల రూపాయలు ఇచ్చి అందులో బ్యాంక్ లింకేజీ ద్వారా బ్యాంకు అటాచ్ చేసి ప్రభుత్వం ఏంటంటే 1 లక్ష రూపాయలు మైనారిటీలకు ఇక్కడ సబ్సిడీ ఇచ్చేది. ఉందా ఆ పథకం? ఇప్పుడు ఉందా అండి ఆ పథకం? ఒక్క మైనారిటీ అన్న బ్యాంకు నుంచి రుణం పొందాడా వైసీపీ హయాంలో? కనీసం మైనారిటీలు ఆలోచించగలిగే శక్తి ఉందా మైనారిటీలకు? తర్వాత రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో 325 కోట్లు 40,000 మందికి లబ్ధి చేకూర్చారు. 325 కోట్లతో ఏం చేసింది వైఎస్ఆర్సీపీ? వచ్చి దాన్ని ఆపేసింది. తీసుకోగలిగారా ఎవరన్నా? రైట్. రంజాన్ తోఫా. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరుడు పండుగ చేసుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు రంజాన్ తోఫాకు శ్రీకారం చుట్టారు. పేద, మధ్య, గొప్ప, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తోఫాను అందించారు. అలా రాష్ట్రంలో 10 లక్షల మంది రంజాన్ తోఫాను అందుకున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ముస్లిం రంజాన్ పర్వదినాన పండుగ చేసుకుంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ సీఎం అయ్యాక రంజాన్ తోఫాను సఫా చేశారు, బర్బాద్ చేశారు దాన్ని. అసలు గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన పాపాన పోలేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఈ పథకం పేరు దుకాన్ మకాన్. ఇవన్నీ టీడీపీ తెలుగుదేశం పార్టీ పథకాలే. ప్రతి ఒక్క పథకం కూడా మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్పి అడిగేందుకు ఎవరైనా డిబేట్కు సిద్ధంగా ఉంటే నాతో రావాల్సిందిగా నేను కోరుతున్నాను. మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ చేసినన్ని మేలు వైఎస్ఆర్సీపీ హయాంలో మేలు జరగకపోగా నష్టం జరిగింది. అది ఏం నష్టం జరిగిందో నేను చెప్తాను. ఫస్ట్ ఇది చూస్తే దుకాన్ మకాన్ అనే పథకం యొక్క ఉద్దేశం ఏంటో నేను మీకు, ప్రతి పథకం యొక్క ఉద్దేశం, జరిగిన అభివృద్ధి ఏమాత్రం జరిగిందనేది మీకు చూపిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ముస్లింల ఆర్థిక పరిపుష్టి కోసం టీడీపీ దుకాన్ మకాన్ పథకాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన 1000 మంది ముస్లింలకు ఇల్లు మరియు దుకాణం పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. దీన్ని జగన్ సర్కార్ నాశనం చేసింది. ఒక్క ముస్లిం సోదరుడికి లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ పథకాన్ని పెట్టింది. గ్రామీణ, రూరల్ ప్రాంతాల్లో ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన ముస్లిం సోదరులు ఉంటారో, వాళ్ళకు మైనారిటీలు ఉంటారో, వాళ్ళ కోసం, మైనారిటీ సోదరుల కోసం ఈ పథకం అనేది పెట్టడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, అదేవిధంగా దుకాన్ ఔర్ మకాన్, ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. దుకాన్ మకాన్, ఇల్లు, అదేవిధంగా వ్యాపారం చేసుకునేందుకు వాళ్లకు దుకాణం. ఎవరండి చేశారు? ఎవరు చేశారు? వైసీపీ ఏం చేసింది? దాన్ని ఆలోచించగలిగే శక్తి ఉంటే ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో ఖచ్చితంగా షేర్ చేయండి. ఆలోచించగల శక్తి ఉన్న ప్రతి ముస్లిం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడు. 4% అంశం అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రోపగండా చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ముస్లిం మైనారిటీకి ఉంది. సవితి ప్రేమ మైనారిటీలపై సవితి ప్రేమ చూపించాల్సిన అవసరం మాకు మా అంత అవసరం వాళ్లకు లేదు, అవసరం లేదు. మేమేమి ఆయన జాలి కోసం మేము పడిగాపులు కాయట్లేదు. దుల్హన్ పథకం, పేద ముస్లిం ఇంటిలో ఆడపిల్లల పెళ్లి కోసం దుల్హన్ పథకం టీడీపీ ప్రారంభించింది. ఆడపిల్లల పెళ్లిళ్ళు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న గొప్ప ఆశయంతో చంద్రబాబు 2015 ఏప్రిల్ 29న ఇక్కడ జీవో నెంబర్తో సహా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ జీవో నెంబర్ చూపిస్తాను మీకు. 2015 ఏప్రిల్ 29న జీవో నెంబర్ 67ను జారీ చేశారు చంద్రబాబు నాయుడు. ఫస్ట్ అండి, అది ఫస్ట్గా చేసిన పని అదే. అదేవిధంగా జారీ చేశారు. దుల్హన్ పేరుతో ముస్లిం మైనారిటీ వధువులకు 50,000 నగదును సింగిల్ డెస్క్ విధానంలో పెళ్లి మండపంలో అందించేవారు. ఆ తర్వాత పెళ్లి మండపంలోంచి ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పెళ్లి కార్డు ఏదైతే ఉంటుందో అది, పెళ్లి కార్డుతో పాటు ఆ నికా బుక్ ఏదైతే ఉంటుందో ఆ నికా బుక్ రెండు కలిపి ఫొటోస్తో సహా అప్లై చేసుకుంటే 50,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి. ఏమైంది? ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తానన్న వ్యక్తి ఏం చేశాడు? నిట్ట నిలువున వంచాడు ముస్లిం మైనారిటీలను, నిట్ట నిలువున మోసం చేశాడు ముస్లిం మైనారిటీలను. ఈ పథకాలన్నీ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి పథకాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. పథకాలన్నీ ఆపేయడం జరిగింది. తర్వాత ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, 2015-16లో ఈ దుల్హన్ పథకం గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి.
2015-16లో 2584 మందికి 12.92 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. మైనారిటీలకు మైనారిటీలు అన్న మాట ఏదైతే ఉందో, ఈ సభల్లో ఏదైతే నా మైనారిటీలు, నా అక్క చెల్లెమ్మలు, నా ఏదైతే నా ఎస్సీ ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తుంటారో, ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు మాటలకే పరిమితం. ఇక్కడ చేతల్లో తెలుగుదేశం పార్టీ చేసింది చూపిస్తున్నాను, చూడండి. 2015-16లో 2584 మందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ 12.92 కోట్లు ఇక్కడ పేద ఆడపిల్లలకు పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చిన దాఖలాలు. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, 2016-17లో 9822 మందికి 49.11 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ దుల్హన్ పథకం కింద ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చింది దుల్హన్ పథకం కింద. అదేవిధంగా ఇక్కడ చూస్తే 2017-18